శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రేమతో మీ మధ్యకు నన్ను ఆహ్వానించి ఈ మంచి తరుణాన్ని నాకు అనుగ్రహించినందుకు దైవ సేవకులకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు. వాస్తవంగా నాకు పెద్ద టెస్ట్ అనుకుంటాను ఇది. మామూలుగా ప్రసంగం చేసుకుంటూ వెళ్ళిపోవడం ఆనవాయితీ. కానీ ఈ రోజున జంటలుగా మీరు నా ఎదురుగుండా కూర్చుంటే అది మీరు కూర్చోబెట్టారని తెలుసు నాకు. మీరు వచ్చారు, ఆయన కూర్చోబెట్టారు, నేను మీ ఎదురుగుండా నిలబడ్డా. అది వచ్చిన గొడవ. అందుకని నాకు టెస్ట్ అంటున్నాను నేను. ఆల్ రైట్, ఎనీహౌ, మీరు ఇలా కూర్చోవడం అనేది ఏదైతే ఉందో అది చాలా ఆనందదాయకమైన విషయం. ఇక్కడ కూర్చోవడం మాత్రమే కాదు, మీకు పెళ్ళయి ఎంతకాలం అయిందో తెలియదు, పెళ్లిపీటల మీద కూర్చున్నారు. ఆ తర్వాత జీవితంలో కలిసి ఇన్ని సంవత్సరాల జీవిత మకరందాన్ని గోలుకుంటూ మీ జీవితాలను కొనసాగించుకుంటూ వెళుతున్నారు. జీవిత భాగస్వామ్యం అనేది ఏదైతే ఉందో అది చాలా మాధుర్యంతో కూడింది, చాలా బాధ్యతతో కూడింది. బాధ్యత అనే మాట ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా బరువు అనే మాట కూడా దాని ప్రక్కనే ఉంటుంది. If you don't take any responsibility, you may not carry any burden. ఎప్పుడైతే మీరు బాధ్యతలను తీసుకుంటారో బాధ్యతే కొంచెం బరువుగా ఉంటుంది. కానీ కుటుంబ జీవితంలో బాధ్యత అనేది బరువుగా ఉన్నప్పటికీ కూడా ఈ బరువులో ఉండే ఆనందం, ఈ బరువులో ఉండే సంతోషం మరెక్కడా కూడా ఉండదు అనే సంగతిని కూడా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మనం బరువును మోస్తున్నప్పుడు మనం మోసే బరువు విలువలేనిదైతే ఎందుకు వచ్చిన తంటాలు రా బాబు, ఎందుకు వచ్చిన తిప్పలు రా అనుకుంటాం. కానీ మనం మోస్తున్నటువంటి బరువు చాలా విలువైంది అనుకోండి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి వీల్లేదు, దీన్ని ఎలాగైనా సరే నేను మోసుకుంటూ తీసుకువెళ్ళాలి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విడవను వదలను అనే పట్టుదల కూడా పెరుగుతుంది. అంటే మీరు మోసేది బంగారం అనుకోండి, బంగారాన్ని ఎవడు వదిలేస్తాడా? బంగారం ఎంత విలువైనదైన ఎంత బరువుగా ఉన్నా సరే బంగారపు మూటను ఎవడు వదిలిపెట్టడం. ఎందుకంటే యు నో ద వాల్యూ ఆఫ్ దట్ వెయిట్. అదే గనక అది పెద్ద విలువ లేనిదిగా గనక ఉన్నట్లయితే, ఒక మట్టి ముద్ద అనుకోండి, లేదా ఒకటి జస్ట్ ఇనప ముక్క అనుకోండి, ఎందుకు వచ్చిన తెప్పలు దీన్ని అవతల బారేసేసి పోదాం అని అనుకొని దాన్ని గిరాటు వేసేసి అవతలకు విసిరేసి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. భార్యకు భర్త, భర్తకు భార్య బంగారం లాంటి వాళ్ళు. అవునంటారు కదా, నవ్వరే, కనీసం నవ్వన రాదు. ఏమన్నాను నేను? ఏమన్నానండి చెప్పండి, రిపీట్ చేయండి. ఏది ఆవిడేది పక్కన? ఆల్ రైట్. ఎంత వాస్తవం అది అర్థం చేసుకోండి. ఒట్టిగా అప్పుడప్పుడు పిలుచుకుంటాంలేండి బంగారం బంగారం అని. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు బంగారాలు అయిపోయారు. భార్య నా పిలుపుతో పిలవడం కొంచెం తగ్గిపోయినట్టుంది ఈ మధ్య. కానీ వయసు ఎంత పెరిగినా, ఎన్ని సంవత్సరాలైనా జీవితంలో wife is valuable to husband, husband is valuable to his wife.
ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు విలువైనటువంటి వ్యక్తులు. దేవుడు కుటుంబ నేపథ్యాన్ని లేక సంసార జీవితాన్ని ఆయన తయారు చేసినప్పుడే వాళ్ళిద్దరినీ కూడా ఆ విధంగా తయారు చేశాడు. అది ఒక అద్భుతమైనటువంటి అనుబంధం. అది కుటుంబ నిర్మాణం మీకు అందరికీ తెలియంది కాదు. ఆదికాండంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఆదామును చాలా తెలివి కలిగిన వ్యక్తిగా దేవుడు తయారు చేశాడు. నేను పెళ్లి ప్రసంగం చేయాల్సి వస్తుందేమో ఇక్కడ, కానీ దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ముందుకు వెళ్ళడం తప్పదు. మీ పెళ్ళిళ్ళకి ఎవరు ఏం ప్రసంగం చేశారో, ఎలాంటి పెళ్ళిళ్ళు జరిగాయో నాకు తెలియదు. పెళ్ళైన తర్వాత రక్షించబడ్డారో లేక పెళ్ళి కాకముందు రక్షించబడి క్రైస్తవ వివాహం చేసుకున్నారో, మీ వివాహానికి ఎవరు ప్రసంగం చేశారో నాకేం తెలియదు. కానీ అప్పుడప్పుడు నేను పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు నా ఎదురుగుండా కూర్చున్నటువంటి వ్యక్తులందరితో అంటాను, మీరు ఒక్కసారి తిరిగి కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురులాగా తయారవ్వాలి. కూర్చున్న వాళ్ళందరూ ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారో అలాగే తయారవ్వాలి అంటూ ఉంటాను. అప్పుడప్పుడు మీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, మీ బ్రతుకులను ఒకసారి మననం చేసుకొని మరలా తిరిగి మీరందరూ కూడా ఆ స్థితికి వెళితే చాలా బాగుంటుంది అని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆరంభాల పుస్తకం, ఆదికాండాన్ని ఆరంభాల పుస్తకం అంటారు. ఆరంభాల పుస్తకంలోనే కుటుంబ నిర్మాణ క్రమం అనేది అక్కడే ప్రారంభమైంది. సృష్టి క్రమం అక్కడే ఉంది. పశుపక్షాదులన్నీ అక్కడే నిర్మితమయ్యాయి. అలాగే సమాజ సంక్షేమంలో, సమాజ అభివృద్ధిలో అత్యంత కీలక పాత్రదారులైనటువంటి భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు కూడా అక్కడే ప్రారంభమయ్యాయి. తొలి మానవుడైనటువంటి ఆదామును దేవుడు తెలివి తక్కువ వ్యక్తిగా ఏం చేయలా, చాలా తెలివి కలిగిన వ్యక్తిగా చేశాడు. చాలా గురుతరమైన బాధ్యతలు అతనికి అప్పగించాడు. ఆ బాధ్యతలన్నీ నిర్వహించడానికి అతొక్కడే చాలడని, ఆ బాధ్యతల నిర్వహణలో అతనికి సహకారంగా ఉండడం కోసం ఓ జీవిత భాగస్వామిని దేవుడు తయారు చేసి అతని పక్కన పెట్టాడు. కాబట్టి ఆదికాండంలో ఉన్నటువంటి కుటుంబ నేపథ్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దాని వెనుక ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే భార్య భర్తకు సహకరించాలి. అది దాని యొక్క ఉద్దేశం. మరొకసారి నేను ఈ పదాలన్నింటినీ స్పీడ్గా పరిగెత్తాను. నేను ప్రసంగికుడిలాగా మెల్లమెల్లగా మాట్లాడతాను. మీ చేత కూడా మీ నోటితో కూడా పలికితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. భార్య భర్తకి ఏం చేయాలండి? చెప్పలా గట్టిగా ఆడాళ్ళు సహకరించాలి. దేవుడు ఒక స్త్రీని రూపొందింప చేయడం వెనుక ఉన్న దేవుని యొక్క అమోఘమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే షీ హ్యాస్ టు కోఆపరేట్ అండ్ హెల్ప్ టు హర్ హస్బెండ్. అతని మీద బాధ్యతలు ఉన్నాయి, అతని మీద బరువు ఉంది, అతనికి నిర్వహణ బాధ్యతలు దేవుడు అప్పగించాడు. ఆ నిర్వహణ బాధ్యతలలో అతనికి అండదండలు అందిస్తూ సహకారాన్ని అందించవలసిన బాధ్యత భార్యకు ఉంది. ఈ పూట నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, ప్రాముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నాను. ముందుగా ప్రతి స్త్రీ తన భర్త ఔన్నత్యానికి, తన భర్త రాణించడానికి, తన భర్త అద్భుతమైన అభివృద్ధిని గడించడానికి ప్రతి స్త్రీ తన భర్తకు అద్భుతమైన సహకారాన్ని అందించాలి. మీరందరూ కూడా చాలాసార్లు విని ఉంటారు, ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం వెనుక, ఒక వ్యక్తి యొక్క అద్భుతమైనటువంటి ప్రతిభ పాటవాల వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనే మాటను తరచుగా వింటూ ఉంటాం మనం. ఖచ్చితంగా ఉండి తీరాలి, ఖచ్చితంగా ఆమె అదే అయ్యి ఉండాలి. అలా ఉండగలిగితేనే భర్త చాలా
అద్భుతమైనటువంటి రీతిలో రాణించడానికి వీలవుతుంది. సామెతల గ్రంథకర్త వ్రాస్తూ గౌనుల దగ్గర అతని పెనిమిటి కొనియాడబడతాడు అని ఉంది. ఎవరిని బట్టి కొనియాడబడతాడు ఆయన? అతని నైపుణ్యం ఉంది, అతని చాతుర్యం ఉంది, అతని పనితనం ఉంది, ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి వెనుక ఎవరున్నారు? అతని జీవిత భాగస్వామి భార్య ఉంది. ఎక్కడైనా సరే, ఏ వ్యవస్థలోనైనా సరే, ఒక సరి అయిన కోఆపరేషన్ లేకపోతే ఆ వ్యవస్థ ముందుకు వెళ్ళడం అనేది సాధ్యం కాదు. సరి అయినటువంటి కోఆపరేషన్, సరి అయినటువంటి అండర్స్టాండింగ్తో కూడినటువంటి అవగాహనతో కూడిన సహకారం అంటారు దీన్ని. అవగాహనతో కూడిన సహృదయముతో కూడిన సహకారం ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని, ఏ కుటుంబాన్ని దిగజార్చదు. సమస్యలు రావని నేను చెప్పను, సమస్యలు వస్తాయి. కానీ పరస్పర సహకారం సమస్యలను అధిగమించేటట్లు చేస్తుంది. సమస్యలు ఎప్పుడూ కూడా కృంగిపోయేటట్లుగా చెయ్యం. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో మీ ఇద్దరికి ఉండేటువంటి సమస్యల్ని మరొకళ్ళు ఎవరో వచ్చి పరిష్కరించడానికి మీరెవరూ అవకాశాలు ఇవ్వనక్కర్లేదు. మీరిద్దరే పరిష్కరించుకోవచ్చు. మీ ఇద్దరికి సరి అయిన అవగాహన ఉంటే చాలు. రేపొద్దున మిమ్మల్ని కన్నవాళ్ళు ఎవరో వచ్చేసేసి మధ్యలో దూరాల్సినటువంటి అవసరత లేదు. వాళ్ళు ఏదైనా ఉంటే మీకు సహకరించవలసిన వాళ్ళే తప్ప, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా దాని అంతటినీ పరిష్కరించుకోవలసిన వాళ్ళు, కూర్చొని మాట్లాడుకోవలసిన వాళ్ళు, అలాగే దైవిక నియమాలను అర్థం చేసుకొని దైవ నియమాల ప్రకారంగా ముందుకు అడుగు వేయవలసిన వాళ్ళు మీరే. అది గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరికీ పనులు ఉంటాయి. భార్య పనులు భార్యకు ఉంటాయి, భర్త పనులు భర్తకు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. భార్య పనులు భార్యకు, భర్త పనులు భర్తకు ఉంటాయి అని చెప్పంటే నా పని నాది, మీ పని మీది అనే అర్థం కాదు. భర్త చేసే పని భార్య కోసం, భార్య చేసే పని భర్త కోసం. అది గుర్తుపెట్టుకోండి. భార్య పని భార్యకు ఉంటుంది, భర్త పని భర్తకు ఉంటుంది. కానీ భార్య చేసే పని భర్త కోసం, భర్త చేసే పని భార్య కోసం. అది అర్థమైతేనే ఆ పనికి నిండుదనం ఉంటుంది. భర్త తన భార్య చేస్తున్నటువంటి పనిని నా కోసమే ఆమె చేస్తుంది అని గనక అర్థం చేసుకోగలిగితే ఆమెను రాచి రంపాన పెట్టడు అసలు. అలాగే భార్య చేసే పని నా కోసమే చేస్తుంది అని అనుకున్నప్పుడు భర్త రాచి రంపాన పెట్టడు. అలాగే నా భర్త చేసే పని నా కోసమే అని అనుకున్నప్పుడు భార్య ప్రతిదానికి అనవసరంగా సాధించదు భర్త మీద. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సాధించే పెళ్ళాలు ఉన్నారు, అలాగే రాచి రంపాన పెట్టే మొగుళ్ళు ఉన్నారు సొసైటీలో కదా. దీనికి కారణం ఏమిటి? వీ హ్యావ్ నో ప్రాపర్ అండర్స్టాండింగ్. ఆమె నా కోసం చేస్తుంది అనే సంగతి నీకు అర్థం కాదు, అలాగే నువ్వు తన కోసమే చేస్తున్నావు అనే సంగతి తనకు అర్థం కాదు. అప్పుడు అనవసరమైనటువంటి జంజాటాలు ప్రారంభమై అంతా పెద్ద ఇరకాటంలో పడిపోతుంది వ్యవస్థ అంతా కూడా. కానీ పరస్పర అవగాహన అనేది ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థానానికి వ్యక్తుల జీవితాలను తీసుకువెళ్తుంది. ఇంకొక విషయం, ఆది కాండంలోనే ఉన్నటువంటి విషయం దగ్గరకు, ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళినప్పుడు ఒకరి కొరకు ఒకరు రూపొందింప చేయబడ్డారు నిజమే. కానీ ఆది కాండంలోని మొదటి కుటుంబమే చాలా చక్కగా డిజైన్ చేయబడింది. కానీ ఆ యొక్క ఫ్యామిలీ ఫెయిల్ అయ్యింది. ఎందుకు ఫెయిల్ అయ్యింది అనే సంగతిని ఆలోచించినట్లయితే
భార్య అనుకుంది నేను మా భర్త కోసమే చేస్తున్నాను అని. కానీ భర్త కోసం చేసేది పైన ఉన్న దేవుని చిత్తానికి భిన్నంగా చేసింది ఆవిడ. అది వచ్చిన గొడవ. అది భర్త కోసం నువ్వు ఏది చేస్తున్నావో అది నీ భర్తకు ఉపయోగంగా ఉంటుందా లేదా, నీ భర్తకు ప్రయోజనకరంగా ఉంటుందా లేదా, అలాగే నీ కుటుంబానికి అది ప్రయోజనాత్మకంగా ఉంటుందా లేదా, కొంచెం ఆలోచించి అడుగులు వేయడం అనేది అవసరం. ఆవేశం, తొందరపాటు, అత్యాశ, దురాశ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిని తీసుకొచ్చి పెడతాయి. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం కదా, దురాశ దుఃఖానికి చేటు అని. సహజంగా ఈ ఆశలు ఎక్కువగా కలిగేది ఎవరికో తెలుసా? మిమ్మల్ని చెప్పమన్నాను. ఇందాకేమో మా ఆవిడ బంగారం అన్నాడు మీ పాస్టర్ గారు. ఇప్పుడు తీసుకొచ్చి మీ అందరు ఎదురుగుండా అంత దారుణంగా మాట్లాడుతుంది. దీనికి కారణం కేవలం వ్యక్తులే కాదు, దీనంతటికీ కారణం దీని వెనుక ఉన్నటువంటి కొన్ని శక్తులు కారణమవుతాయి. ఆ శక్తులను మన దగ్గరకు చేరనివ్వకుండా ఉంటే వ్యక్తుల జీవితాలు దేవునికి మహిమకరమైనటువంటివిగా వర్ధిల్లుతాయి. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడైనా సరే మనకున్నటువంటి ఆశలు, మనకున్న ఆశయాలు అన్నీ కూడా పరస్పరము ఒకరికి చేయూత ఇచ్చేవిగా ఉండాలి. దానితో పాటుగా మనల్ని డిజైన్ చేసినటువంటి ఆ నిర్మాత ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క చిత్త ప్రకారంగా సాగాలి ప్రతిదీ కూడా. దేవుడు సహకరించుకోవడానికే దేవుడు ఇచ్చాడు. సహకారి అనే పేరే ముందుగానే పెట్టాడు, సాటి అయిన సహకారిగా ఉండడానికి, సాటి అయిన సహాయము అని. కానీ సహాయం ఏ విధంగా చేసింది? అవ్వమ్మ వచ్చి అద్భుతమైన సహాయం చేసింది కదా. ఏం చేసిందండి సహాయం? సాతానుడు వచ్చేసి అవ్వమ్మతో మంతనాలు ఆడితే అవ్వమ్మ సైతాను యొక్క మాటలు విని పండు తినేసి చాలా టేస్ట్గా ఉందండి, సూపర్ డూపర్గా ఉందండి, ఇది మీరు కూడా తినండి, అసలు మీరు తింటే వదలరండి, అప్పుడప్పుడు మాట్లాడి తీరు అలాగే ఉంటుంది, చాలా బాగుందండి, అసలు అద్భుతంగా ఉందండి, తినండి అని. సహకారం అదేనా? ఇక్కడ అవ్వమ్మని ఎలా తప్పు పట్టగలుగుతాం మనం? భర్తకు కూడా రుచి చూపించాలి అని అనుకోవడం తప్ప ఒక్కొక్కసారి సమర్థించుకోవడానికి మాట్లాడతాం మనం. ఏంటంటే నేను మంచి చేశాను అని. నువ్వు చేసే మంచి ఏదైతే ఉందో అది దేవుని యొక్క చిత్త ప్రకారమైనదై ఉండాలి. కొన్ని సందర్భాలలో చాలా ప్రేమతో మనం చేసే పని ఏమిటయ్యా అంటే, చివరికి మా అమ్మ కూడా కొడుకు మీద ప్రేమ ఉంటుంది కాబట్టి కొడుకుకు తీసుకొచ్చి ఏదో పెడతానని చెప్పి గబుక్కుని తీసుకొచ్చి పెడుతుంది. ఆమె లోపల ఉన్నది ప్రేమే, కానీ వాస్తవంగా అమ్మ పెట్టేది ఏదైతే ఉందో అది నేను తినకూడదు. అంటే తినకూడదంటే రిజెక్ట్ చేయకూడదని కాదు, రిజెక్ట్ అని కాదు, అది నా ఆరోగ్యానికి పడదు, నా ఆరోగ్యానికి ఉపయోగపడదు. కానీ అమ్మకు అది తెలియదు. కొన్ని సందర్భాల్లో అమ్మ ఏదో పెట్టేస్తానంటుంది. అలాగే కొంతమంది తల్లులు ఉన్నారు, చిన్న పిల్లలను కూడా వాడు తింటే బాగుంటాడేమో, తింటే బాగా బలంగా ఉంటాడు అని వాడికి ఇంత కుక్కుతూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే యు ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ దేర్ గ్రోత్ అండ్ దేర్ హెల్త్. వాళ్ళ ఆరోగ్యాన్ని గురించినటువంటి ఒక అవగాహన లేకుండా పెట్టకూడదు మనం. కొన్ని విషయాలను మనం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మనం తీసివేయవలసిన కొన్ని విషయాలు ఉంటాయి. నా ప్రక్కనే ఓ సోదరుడు మా చర్చిలో ఉన్నటువంటి ఒక ఆయన కూర్చునేవాడు, ఎల్ఐసిలో మంచి పొజిషన్లో ఉండేవాడు. ఆయనకు స్వీట్ అంటే పడి చచ్చే అంత ఇష్టం. స్వీట్ తినకుండా ఉండలేడు అసలు. ఎప్పుడైనా మేమందరం కూడా భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఎక్కడైనా కూర్చుంటే
ఆయన నా ప్రక్కన కూర్చోకపోయినా నాకు ముందు నా ప్రక్కన కూర్చునేవాడు కాదు. నా ప్రక్కన కూర్చుంటే నేను ఎట్టి పరిస్థితిలో దాన్ని ఆయన విస్తరలో వడ్డించకుండా అడ్డగించేవాడిని. ఒకవేళ వడ్డించినా కూడా దాన్ని తీసేసి పక్కనకి అడుగు పెట్టేసేవాడిని నేను. అందుకని నా దగ్గర కూర్చోకుండా ముందు కూర్చునేవాడు. ఎక్కడో నా కంట కనబడుతూనే ఉండేది, ఆయనకు పెట్టబోకండి ఎట్టి పరిస్థితిలో అని చెప్పేవాడిని నేను. ఆయనకు తినాలనే కోరిక, నేను ఆటంకపరిచేవాడిని. కారణం ఏమిటయ్యా అంటే అది అతని యొక్క హెల్త్ మీద చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. నేను అతన్ని ప్రేమించకపోవడం కాదు, అతన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే అతనికి ఇష్టమైన దాన్ని అతని దగ్గర నుంచి తీసేస్తున్నాను. నేను పెట్టడం మాత్రమే ప్రేమ కాదు, కొన్నిసార్లు తీసివేయడం కూడా ప్రేమే, అది గుర్తుపెట్టుకోండి. అందుచేత ఎలాంటి సహకారం ఇవ్వాలి? నీ హెల్త్ని అలాగే నీ భర్త యొక్క హెల్త్ని, ఈ రెంటిని కూడా నువ్వు పరిగణలోకి తీసుకోవాలి. అది తాత్కాలికమైన రుచిగా ఉండకూడదు, అది శాశ్వత. వాక్యమాలను సలహాలు చెప్పడానికి చాలామంది పూనుకునే వాళ్ళు ఉంటారు. ఆలోచనకర్తలు చాలామంది ఉంటూ ఉంటారు. అక్కడక్కడ ఉండడం మంచిదే, కానీ ఎవరి ఆలోచన స్థిరం? యెహోవా యొక్క ఆలోచన స్థిరం, దేవుని ఆలోచన స్థిరం. కాబట్టి మనుషులు ఇస్తున్నటువంటి అడ్వైజెస్ కంటే దేవుడిచ్చేటువంటి ఆలోచనను కూడా మనం స్వీకరించడం చాలా అవసరం. అందుకే ఆయన గారికి పేరేంటో తెలుసా? మన దేవునికి పేరేంటో తెలుసా? ఆలోచనకర్త అని పేరు. అందుచేత ఆలోచనకర్త యొక్క ఆలోచనలను ప్రక్కన పెట్టి వేసి దేవుని దగ్గరకు వెళ్ళి ఆలోచన తీసుకోవచ్చు. తర్వాత భర్త గారి దగ్గరకు వెళ్ళి ఆలోచన తీసుకోవచ్చు. ఆలోచన తీసుకొని గనక ఆ తొలి తల్లి గనక నిర్ణయం తీసుకుని ఉంటే సమాజంలో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి పరిణామం ఏర్పడి ఉండేది కాదు. చాలా త్వరగా మనలను మభ్యపెట్టడానికి, భ్రమ పెట్టడానికి సాతానుడు చాలా పూనుకుంటాడు. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే కుటుంబం పటిష్టంగా ఉంటుందో, ఏ దేశంలో అయితే, ఏ యొక్క సమాజంలో అయితే కుటుంబం బంధాలు బాగుంటాయో ఆ సమాజం కూడా బాగుంటుంది. కుటుంబ వ్యవస్థ ఎక్కడైతే దెబ్బతింటుందో ఆ సమాజం అంతా కూడా నైతికంగా, ఆధ్యాత్మికంగా అన్ని కోణాలలో పతనావస్థలోకి వెళ్ళిపోతుంది. కుటుంబం బాగుంటే
సమాజం బాగుంటుంది. ఆ కుటుంబానికి వెన్ను దన్ను ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు మొట్టమొదటి వ్యక్తులు భార్యాభర్త. వాళ్ళిద్దరూ సక్రమంగా ఉంటే వాళ్ళు దేనినైనా సాధించగలుగుతారు, దేనిలోనైనా వారు విజయాన్ని పొందగలుగుతారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అన్ని విషయాలు బయటకు రావు, కానీ కూర్చొని అప్పుడప్పుడు గనక అప్పుడప్పుడు తీసుకొచ్చి పాస్టర్ గారికి చెప్పుకుంటారు కొన్ని సమస్యలు, పాస్టర్ గారికి చెప్పుకుంటారు కొన్ని సమస్యలు, లేదా ఇంకెవరో పెద్దవాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. వీ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సమస్యలు లేకుండా పోలేదు, సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ క్రియేట్ చేసేది ఎవరు? అపవాది ఎక్కడో తీసుకొచ్చేసి క్రియేట్ చేస్తాడు. ఎందుకో తెలుసా? కుటుంబం అనేది సాతానుకు గిట్టని వ్యవస్థ. దేవుడు మెచ్చి దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ అది. దేవుని యొక్క వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలి అనేటువంటి ప్లాను వాడిది. కుటుంబాన్ని ఎప్పుడైతే చిన్నాభిన్నం చేస్తాడో అప్పుడు వాడు సక్సెస్ అయినట్లుగా వాడు ఫీల్ అవుతాడు. దాంతో దేవుని ప్రణాళిక అంతా కూడా రద్దయిపోతుంది. దేవుని ప్రణాళిక అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది, చిన్నాభిన్నాలైపోతుంది. ఆనందానికి బదులుగా ఆక్రందనలు ప్రారంభమవుతాయి. సంతోషంగా ఉండవలసిన కుటుంబాల్లో, సమాధానంగా ఉండవలసిన కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దానితో అంతా కూడా చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. అందుకే చివరికి సంసారం అనే దాన్ని చాలా ఒక దుర్భరమైన వ్యవస్థగా చిత్రీకరించారు కొంతమంది వ్యక్తులు. వెనకడుకు ఒక ఆయన అన్నాడు, కాళ్ళ ముందు ఏరు కడకేదగా లేక ముగ్గురీతగాండ్రు మునిగి చెడిరి, నరుని ఈదు వనిన నగుబాటు గాదురో విశ్వథా విరామ వినురవేమ అన్నాడు. సంసారం అనే సాగరాన్ని ఈదలేక ఎవరో ముగ్గురు ఈతగాండ్రట మునిగి చెడిపోయారట. దాదాపుగా మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ముగ్గురు ఈతగాళ్ళు అంటే ఎవరో. ప్రపంచ స్థితి లయకారకులు అంటారు వాళ్ళని వేరే రిలీజియన్లో. వాళ్ళు సంసారం అనే సాగరాన్ని దాటలేక, దాన్ని తట్టుకోలేక, తాళలేక, ఒకరి పోరు ఒకరు భరించలేక వారంతా కూడా మునిగి చెడిపోయారట. నరుణ్ణి ఏదమంటే నగుబాటు కాదురో, వీడి వల్ల ఏమవుతుందిరా బాబు అన్నారు. నేను అంటున్నాను, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తం అర్థం చేసుకోకపోతే బతుకులు నగుబాటు అయిపోయే మాట వాస్తవం. కానీ దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ కుటుంబం ఎన్నో కుటుంబాలకు ఆదర్శప్రాయంగా, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండడం కూడా అది సాధ్యమే. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని దేవుని చిత్త ప్రకారంగా ముందుకు అడుగులు వేయడానికి పూనుకోవాలి. చిన్నాభిన్నమైపోయినటువంటి కుటుంబాలను దేవుడు వదిలిపెట్టి వేయలేదు. దేవుడు తిరిగి దానిని అద్భుతమైన రీతిలో నిర్మించాడు, అద్భుతమైన రీతిలో కట్టాడు. విధులు, విద్యుక్త ధర్మాలు ఏమిటో చాలా స్పష్టంగా చెప్పాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం భార్య యొక్క విధులేమిటో, భర్త విధులేమిటో చాలా స్పష్టంగా నేర్పించింది మనకు. పెళ్లిలో కూడా వీటిని గురించి మాట్లాడకుండా కొంతమంది ఏదో గబగబా హడావిడిగా చేసుకుంటూ వెళ్తారు. సమయాన్ని, సందర్భాలను మనం పాటించకపోతే హడావిళ్ళు ఎక్కువైపోతాయి. సమయాన్ని గనక సరిగ్గా గనక ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఎవరెవరి ధర్మాలు ఏమిటో అవన్నీ కూడా పోసగుచ్చినట్లుగా చెప్పి వాళ్ళిద్దరిని కట్టబెట్టి ఇక మీదట ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి రా బాబు అని చెప్పి పంపిస్తాం సహజంగా. కానీ అవన్నీ వినగలిగే అంతటి స్థితి ఇవాళ జనాలకు లేదు. బాధ్యతలు అంటే ఏమిటో తెలియకుండా, అంటే నీ కర్తవ్యం ఏమిటో తెలియకుండా నువ్వు డ్యూటీలోకి వెళితే డ్యూటీలో ఏం సాధిస్తావు చెప్పు? నాకు అర్థం కాదు. You don't know what you have to do. You don't know how you have to handle. Just you entered into the duty, just you are holding the title, but you are not doing anything. ఏమంటే మీకు విషయం అర్థం కాదు, ఏం చెయ్యాలో తెలియదు, ఎలా చెయ్యాలో తెలియదు, కానీ ఒక టైటిల్ మాత్రం కావాలి నీకు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారు కాబట్టి
భర్త గారికి భర్త అనే టైటిల్ కావాలి, భార్య గారికి భార్య అనే టైటిల్ కావాలి. భార్య ఏం చేయాలో భార్యకు తెలియదు, భర్త ఏం చేయాలో భర్తకు తెలియదు. కొన్నిసార్లు వాళ్ళు చేయవలసిన దాంట్లోకి వీళ్ళు, వీళ్ళు చేయవలసిన దాంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఓసారి రకరకాలైన రీతిల్లో ఇబ్బందికరమైనటువంటి పరిణామాల్లోకి వెళ్ళిపోతాం. సహజంగా పెళ్ళిళ్ళలో కూడా అప్పుడప్పుడు ఉదహరిస్తూ ఉంటాను నేను. వెనకటికి ఇద్దరు మిత్రులు ట్రైన్లో బయలుదేరి వెళుతున్నారు. మిట్ట మధ్యాహ్నం అయ్యింది, భోజనం చేసే సమయం అయింది. ఒకడు క్యారేజ్ తెచ్చుకున్నాడు, ఒకడు క్యారేజ్ తెచ్చుకోలే. క్యారేజ్ తెచ్చుకున్నవాడు క్యారేజ్ ఓపెన్ చేసి భోజనానికి ఉపక్రమించాడు, భోజనం చేస్తూ ఉన్నాడు. ప్రక్కవాడి కడుపులో కూడా ఎలుకలు దూరాయి. మొత్తానికి వీడికి కూడా ఆకలి వేస్తుంది, కానీ వీడి దగ్గర క్యారేజీ లేదు. అవతల వాడు తింటున్నాడు, కనీసం తనకు ఆఫర్ చేస్తాడేమో అని చూచాడు. కాసేపు వచ్చిన తిప్పలు ఏంటంటే ఇద్దరు క్రైస్తవ మిత్రులు, బైబిల్ తెరిచిన వాళ్ళు ఇద్దరు. సో కాసేపు చూచి అవతల వాడు ఏమీ కనీసం బ్రదర్ ఏమన్నా 2 ముద్దలు తింటారా అని చెప్పి ఏమీ అడగకుండా తన ఆవురావురుమంటూ తింటున్నాడు. ఈయన గారు కాస్త చూచి కాసేపు అయిపోయిన తర్వాత బ్రదర్ నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అన్నాడు వీడు. అవతలవాడు తక్కువేం తినలా, యువతలవాడి మాటను చాలా జాగ్రత్తగా ఆకళింపు చేసుకొని కాస్త నిదానంగా లోపల ముద్దుంది నోట్లో, ముద్ద మింగేసి ఆ తర్వాత అన్నాడు నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు బ్రదర్ అన్నాడు. అప్పుడప్పుడు క్రైస్తవ భార్యాభర్తలు కూడా వాక్యాలతో కొట్టుకుంటూ ఉంటారు. ఈయన గారికి వాక్యం తెలుసు, ఆవిడికి వాక్యం తెలుసు. ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశాలు ఒకళ్ళకొకళ్ళు చేసుకోవడంలో చాలా ఆశీర్వాదం ఉంటుంది. కానీ పుల్లవిరుపుగా దేవుని వాక్యాన్ని వ్యర్థంగా వాడుకోవడం మంచిది కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటంటే నీ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని. అందుచేత మీ స్వార్థం కోసం మీ యొక్క ఏదో అంటే మీ యొక్క లోపల ఉన్నటువంటి ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం మీరు వాక్యాలు వాడడం ఏదైతే ఉందో అది దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడమే అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీ ఈగోను సాటిస్ఫై చేసుకోవడం కోసం దేవుని వాక్యాన్ని వాడడం అనేది అది దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకని డోంట్ యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ వెయిన్. వ్యర్థముగా దేవుని మాటలు వాడకండి. దానిలో ఉన్న మాధుర్యం ఏమిటో, దాని విలువేమిటో అర్థం చేసుకొని ఒక కన్స్ట్రక్టివ్గా జీవితాన్ని కట్టుకోవడానికి దేవుని యొక్క వాక్యాలను వాడుకోగలిగితే ఆ వాక్యాలు ఒకరిని ఒకరు నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకళ్ళు పడిపోతుంటే మళ్ళొకళ్ళు లేపడం, ఆ విధంగా ఉండాలి జీవితం. అంతేగాని ఏదో ఒక రకంగా ఎడాపెడా మాట్లాడేసేసి వాళ్ళని పడగొట్టడం, భార్య మీద నేనే గెలిచానని భర్త గారు పెద్ద అదొక ఫోజు పెట్టడం, భర్తను సాధించేసేసి నేనే గెలిచానని ఎట్లా అయినా సరే మొండి పట్టు పట్టేసి ఏడ్చి, అప్పుడు మగాళ్ళకి ఏడుపు రాదు పాపం, ఏడవరావు, కళ్ళ నుంచి నీళ్ళు రావు అండి, వాళ్ళే ఏడిపిస్తారు. మరి వాళ్ళే ఏడుస్తారు కానీ మళ్ళీ వస్తుంది, ఏడుపు వస్తుంది. కాకపోతే వాళ్ళు ఏడిచినట్టుగా ఆడవాళ్ళు ఏడిచినట్టుగా మనం ఏడము, అంతే వచ్చింది. మనం లోపల ఏడుస్తాం, వాళ్ళదేమో పైకి ఏడుస్తారు. అది అందుకే ఒక పాస్టర్ గారు అన్నాడు, స్త్రీ అట ఎముకట, ఎముకే కదా, పురుషుడేమో మట్టిలో నుండి తీయబడ్డాడట, అందుకని ఆమెమో గట్టిది, పురుషుడు ఎంత ఏడ్చినా కూడా ఆమె కరగదట, కానీ ఆమె గనక కన్నీళ్లు గారిస్తే మట్టి కదా తేలిగ్గా కరిగిపోతాడట మనిషి.
మొండితనాలకు పట్టుదలలకు వెళ్ళిపోయి సాధించాలి అనేటువంటి భావన ఉండకూడదు. పరస్పరం ఒకరితో ఒకరు సదవగాహన కలిగి ముందుకు అడుగు వేయాలి. ఒకటే అర్థం చేసుకోండి, మీకు అందరికీ తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, అందరూ ఉంటారు. కానీ మీ ఇద్దరికీ మధ్యలో గనక ఒక సరియైన సదవగాహన ఉంటే మిగిలిన వాళ్ళు ఎన్ని రకాలైన గొణుగులు సణుగులు ఏం చేసినా సరే మీరిద్దరూ ఐక్యతగా ఉంటే ఇక మిగిలినది ఏది కూడా మీ జీవితానికి నష్టం కలిగించదు. అమ్మల సలహాలు చెప్తుంది, అత్త సలహాలు చెప్తుంది, మామ సలహాలు చెప్తాడు, ఇంకెవరో సలహాలు చెప్తారు. ఇక్కడ ఇంపార్టెంట్గా కావాల్సింది ఏమిటంటే మీరిద్దరి మధ్యలో ఉండేటువంటి సదవగాహన. వీ నీడ్ అడ్వైజెస్ ఫ్రమ్ అవర్ అంకుల్స్ అండ్ ఫాదర్ ఇన్ లాస్. వీ నీడ్ అడ్వైజెస్ ఫ్రమ్ మదర్ ఇన్ లాస్. వీ నీడ్ అడ్వైజెస్ ఫ్రమ్ మదర్స్ అండ్ ఫాదర్స్. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించి దేవుని ఆలోచన ప్రకారంగా ముందుకు అడుగులు వేయగలిగితే జీవితం చాలా ఆశీర్వాదకరంగా, సుఖదాయకంగా, క్షేమకరంగా, ఘనమైన రీతిలో ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను ఒక చిన్న ప్యాసేజీని మాత్రం మీకు చూపించేసి నేను ముందుకు వెళ్తాను. ఆ తర్వాత విషయాలు ఏవైనా ఉంటే మాట్లాడుకుందాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం మనం. ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎఫ్ఎస్సి పత్రిక చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఈ సమయంలో ఈ యొక్క దంపతుల ఈ కార్యక్రమం ఏదైతే ఉందో కపుల్స్ మీటింగ్లో నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏమిటంటే రీడ్ ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ థరోలీ. ఎఫ్ఎస్సి పత్రికను చాలా తరోగా చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక అంతా కూడా ఒక కుటుంబ నేపథ్యానికి సంబంధించినటువంటి ఒక పత్రిక. ఇది అంత మాత్రమే కాదు, మరొక కోణంలో కూడా చూస్తే సంఘం నిర్మాణము అనేది ఈ యొక్క ఎఫ్ఎస్సి పత్రికలో చాలా స్పష్టంగా కనబడుతుంది. దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో కుటుంబ వ్యవస్థను దేవుడు కలగచేశాడో దాన్ని ఈ యొక్క పత్రిక చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. ప్రతి అధ్యాయములో కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కనిపిస్తాయి. క్రీస్తుకు సంఘానికి ఉండే సంబంధం, మనం ఆధ్యాత్మిక భాషలో మనం ఏం మాట్లాడతాం? క్రీస్తుని ఏమంటున్నాం? మనం వరుడు అన్నాం. అలాగే సంఘాన్ని ఏమన్నాం? మనం వధువు అన్నాం. క్రీస్తుకు అలాగే సంఘానికి ఉండే సంబంధం ఇది మనకు అర్థమైతే, ఇది మనకు పూర్తిగా అర్థమైతే భార్య పట్ల భర్త ఎలా ఉండాలి, అలాగే భర్త పట్ల భార్య ఎలా ఉండాలి అద్భుతంగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, అద్భుతంగా అర్థమవుతుంది. అందుకే నేనేం ఏమన్నాను మీకు, ఈ ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్న ఈ 6 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 అధ్యాయాలను జాగ్రత్తగా తరోగా ఆలోచనాపూర్వకంగా మీరు చదివితే యూ know the purpose of the marriage, the purpose of your family. నీ కుటుంబాన్ని గురించి, నీ యొక్క
దాంపత్య జీవితాన్ని గురించి, వివాహ జీవితాన్ని గురించి, మీ బంధాన్ని గురించి చాలా చక్కగా ఆలోచించడానికి మీకు అవకాశం ఏర్పడుతుంది. దీనిలో మొదటి అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, మొదటి అధ్యాయంలో ఏమంటాడంటే, దేవుడు ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు అన్నాడు 3వ వచనంలో. ఆ తరువాత భాగాల్లో మనం చూచినట్లయితే దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని చెప్తూ 10వ వచనంలో ఒక మాట అన్నాడు, ఆ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఎందుకు నిర్ణయించుకున్నాడు ఆయన? వారిద్దరిని ఏకంగా ఉండాలి అనేటువంటి భావనతో ఆయన నిర్ణయించడం జరిగింది. అంత మాత్రమే కాదు, దానిలోనే 12వ వచనంలో ఒక మాట అంటాడు, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని తన దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా మనలను ఏర్పరిచెను అని అన్నాడు. దీనిలో ఈ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోండి. చాలాసార్లు మనకేం కనిపిస్తుందంటే, తన మహిమకు కీర్తి కలగ చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 6వ వచనంలో కూడా అన్నాడు, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. భార్యాభర్తలు ఇద్దరూ సఖ్యతగా ఉండడం ద్వారా, ఐక్యతగా ఉండడం ద్వారా, అన్యోన్యతగా ఉండడం ద్వారా దేవునికి మహిమ కలగాలి అనేది దేవుని సంకల్పం. ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఏమిటో తెలుసా? దేవుని యొక్క పథకం ఏమిటో తెలుసా? ఇద్దరిని కలపడంలో మీ ఇద్దరూ కలిసి దేవునికి ఏం తీసుకురావాలి? కీర్తి తీసుకురావాలి. కానీ ఇద్దరు కలిసి ఏం తీసుకొస్తున్నారు? ఇవాళ ఇద్దరు కలిసి ఏం తీసుకొస్తున్నారు? దేవునికి అపకీర్తి తీసుకొస్తున్నాయి కుటుంబాలన్నీ, దేవునికి అవమానం తీసుకొస్తున్నాయి కుటుంబాలన్నీ, దేవునికి ఘనత తీసుకురావడానికి బదులు దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి ఫ్యామిలీస్ అన్నీ ఈ రోజున. ఎందుకని? మీరిద్దరూ మీ ధర్మాలను సరిగ్గా నిర్వర్తించకుండా, ఇద్దరూ మీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, మీ యొక్క ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఎవరూ తగ్గకుండా ఇద్దరూ మొండితనానికి వెళ్ళిపోయి, మూర్ఖత్వానికి వెళ్ళిపోయి, చివరికి వీధుల బారిన పడి, చివరికి మీ దేవుడిలాగే ఉండమన్నాడా అని ఇతరుల చేత అడిగించుకునే వరకు వెళ్ళిపోతున్నాం మనం. ఫ్యామిలీ భార్యాభర్తలను వేరొకడు ఎవడు పల్లెత్తి మాట అనకుండా ఉండేటట్లుగా మీరు బ్రతకగలిగితే, మరొకడు మీ యొక్క జీవితంలో ఏలు పెట్టకుండా ఉండగలిగేటట్లుగా మీరు జీవించగలిగితే, మీకు ఎక్కడా ఏ విధమైన అపజయం అనేది ఉండదు. సమస్యలు ఉండవని నేను చెప్పడం లేదు, జాగ్రత్తగా వినండి. మీకు సమస్యలు ఉండవు అని నేను చెప్పడం లేదు. నేను వాడే భాష ఏదైతే ఉందో జాగ్రత్తగా గమనించాలి. మీకు అపజయం ఉండదు అన్నాను, సమస్యలు ఉండవు అనలేదు. సమస్యలు ఉంటాయి, కానీ సమస్యలు మిమ్మల్ని ఓడిపోనివ్వవు. మీరిద్దరూ సఖ్యతగా ఉంటే ఎన్ని సమస్యలైనా రానివ్వండి, మీరిద్దరూ కలిసి ఉంటే గనక సమస్యలను మీరు అధిగమించగలుగుతారు, సమస్యలను జయించగలుగుతారు. ఇద్దరి మధ్యలో సఖ్యత లోపిస్తే ఖచ్చితంగా మీరు ఓడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మాట్లాడతా. భర్త ఓటమికి భార్య కారకురాలవుతుంది, అలాగే భార్య ఓటమికి భర్త కారకుడు అవుతాడు. ఒకరిని ఒకరు ఓడించుకుంటారు. వాస్తవంగా మీరిద్దరు కలిసి ఎవరిని ఓడించాలి? ద ఈవిల్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈవిల్ ప్లాన్స్ని అన్నిటినీ కూడా మట్టి గరిపించాల్సిన వ్యక్తులు మీరు. కానీ మీరు ఒకరితో ఒకరు పోట్లాడుకొని, గిల్లి కజ్జాలు పెట్టుకొని, ప్రతి చిన్నదానికి చీటికి మాటికి గొడవలు పడి, చివరికి సాతానుకు అవకాశం ఇచ్చి, చివరికి మీరు మానసికంగా ఆందోళనకు గురైపోతే ఎలా ఉంటుంది? దానికి అవకాశాలు ఇవ్వకూడదు. ఇక్కడ మీరు ప్రాముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, మీరిద్దరూ కూడా దేవుని మహిమకు కీర్తి కలగ చెయ్యడానికి రూపొందింప చేయబడిన జంట. అది గుర్తు చేసుకోండి. నేను చేసే పని వలన దేవునికి మహిమ కలుగుతుందా? ఇద్దరు ఈ ప్రశ్న వేసుకొని
ఆ తర్వాత మాట్లాడుకోండి, ఆ తర్వాత కాట్లాడుకోండి, లేకపోతే ఏమి చేసుకోండి. చూద్దాం ఒకసారి. ఇది నేను చేసే పని వల్ల, నేను మాట్లాడే మాట వల్ల, నేను చేసే పని వల్ల దేవునికి మహిమ కలుగుతుందా? అదొక్కటి ఆలోచన చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం చాలా చాలా విషయాల్లో కామ్ అయిపోతాం. అంతే, దెబ్బ కామ్ అవుతాం. కాబట్టి మీరు దేవుని మహిమకు కీర్తి తీసుకురావడానికి నియమించబడిన వ్యక్తులు అనే సంగతిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. ఇకపోతే ఆ పుస్తకంలో చాలా చాలా విషయాలు ఇంకెన్నో మనకు కనిపిస్తాయి. ఆ గ్రంథం అంతట్లో కూడా, ఎఫెసీ పత్రిక అంతట్లో 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు రాస్తాడు. 13వ వచనంలో ఒక మాట అంటాడు. అన్ని మాటల్ని చదవడానికి నాకు టైం ఉండదు, కానీ దాంట్లో అంటాడు, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు దూరస్తులైన మీరు ఇప్పుడు సమీపస్తులయ్యారు. ఇద్దరిని దేవుడు ఎక్కడెక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, దేవుడు సమీపానికి తీసుకుని వచ్చాడు. అద్భుతమైన రీతిలో మనం ఎలా సమీపానికి వచ్చాము అని చెప్పంటే ఈ మాట చాలాసార్లు వాడతాడు ఈ పుస్తకంలో. కానీ ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి భార్యాభర్తల సంబంధంలో మీరు పెళ్లి ద్వారా ఏర్పడడం మాత్రమే కాకుండా, ఇద్దరు ఒకటవ్వడం కాకుండా, క్రీస్తు యేసు రక్తము ద్వారా మీ యొక్క సంబంధం మరింత పటిష్టవంతమైంది. కాబట్టి దానిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోగలిగితే మరింత పటిష్టవంతంగా మీ జీవితాలు ముందుకు సాగించుకోవడానికి వీలవుతుంది. సరే, ఇందాక చదివిన ప్యాసేజ్ దగ్గరకు వద్దాం. 3వ అధ్యాయంలో మనం చదువుకున్న ప్యాసేజీలో భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము అనే మాట అక్కడ పేర్కొనబడింది. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను అన్నాడు. పౌలు ప్రార్థన ఇది. పౌలు చేస్తున్న ప్రార్థన. ఈ ప్రార్థన దేని గురించి చేస్తున్నాడు? ఒక కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ కుటుంబానికి అంతటికి తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ తండ్రి ద్వారానే కుటుంబం ఏర్పడింది. దీన్నే నేను ఇలా వ్యాఖ్యానం చేస్తే, ఏ తండ్రిని బట్టి కుటుంబములు నిర్మించబడ్డాయో, ఏ తండ్రిని బట్టి కుటుంబము కట్టబడిందో, ఏ తండ్రిని బట్టి భార్య భర్తలు రూపొందింప చేయబడ్డారో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థిస్తున్నా. ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు? నేను చెప్పే మాటను బట్టి ఆ కుటుంబం కోసం. ఆ కుటుంబము అంటే ఆ భార్య కోసం, ఆ భర్త కోసం. ఈ పుస్తకంలో చాలా చక్కగా 5వ అధ్యాయంలోకి వెళితే ఆ విద్యుక్త ధర్మాలు కనిపిస్తాయి. దాన్ని ఇక్కడ కూడా నేను భార్య భర్త అంటున్నాను. కుటుంబము అనగానే కుటుంబంలో ఉన్న కీలక పాత్రధారులు ఎవరు? భార్యాభర్త. తల్లి తండ్రి కాదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తల్లి తండ్రి కాదు, ఎవరండి? భార్యాభర్త. ఏ తల్లిదండ్రులు నేను తీసి అతలు పారేసానే, నేనేమన్నా? భార్యాభర్త లేకుండా తల్లిదండ్రులు ఉండరండి. అర్థమైందా? భార్యాభర్త లేకుండా తల్లిదండ్రులు ఉండరు. భార్యాభర్తలే తర్వాత తల్లిదండ్రులు అవుతారు. అందుచేత భార్యాభర్తలతోనే జీవితం ప్రారంభమైంది. అమ్మా నాన్నలతో ప్రారంభం అవ్వలేదు కుటుంబం. కుటుంబం అనేది అమ్మా నాన్నతో ప్రారంభం కాలా, భార్యాభర్తతో ప్రారంభమైంది. అందుచేత కుటుంబ నేపథ్యానికి భార్యాభర్త చాలా కీలకమైన వ్యక్తులు. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఏ తండ్రి అయితే ఈ భార్యాభర్తలు అనే ఈ కుటుంబాన్ని రూపొందింపజేశాడో ఆయన ఎదుట నేను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నా. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఆ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. దాంట్లో చాలా విషయాలు ఉంటాయి. ఏమిటంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. ఇన్నర్ స్టామినా అంటారు దీన్ని, నాట్ అవుటర్ స్ట్రెంగ్త్.
భర్త ఎంత బలంగా ఉన్నాడు, భార్య ఎంత ఆరోగ్యంగా ఉంది, ఇది కాదు. లోపల ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎంత బాగుంది, మానసిక స్థైర్యం ఎంత బాగుంది, లోపల దేనినైనా తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఎలా ఉంది. లోపల బలం ఉంటే లోపల మనందరిలోనూ ఒక ఇన్నర్ మ్యాన్ ఒకడు ఉన్నాడు. లోపల బయట ఉన్నటువంటి వాడు బాగానే కనపడతాడు, కానీ లోపల మనం ఎలా ఉన్నామో మిమ్మల్ని చూస్తే కొంతమందికి భయం వేస్తుంది. మీ ఆకారం చూస్తే. కానీ ఆకారానికి బాగా కనబడేటువంటి వాళ్ళు చాలామందిని నేను చూశాను. వాళ్ళంత పిరికి పందలు ఇంకెవడు లేడు. ఎవరికి ఏం కావాలి ఇక్కడ? లోపల ఇన్నర్ స్ట్రెంగ్త్ ఒకటి కావాలి. అందుకని ఆ దంపతులిద్దరిలో ఉండవలసింది ఏమిటంటే వాళ్ళ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడాలి. దేవుని యొక్క సంఘములో ఉన్న కుటుంబాలు ఆత్మ వలన బలపరచబడే కుటుంబాలైతే వాళ్ళ లోపల ఉండేటువంటి ఆంతరంగ స్థితి గనక చాలా శక్తివంతమైందైతే వాళ్ళు దేనినైనా జయించగలుగుతారు, దేనిపైనైనా వారు అద్భుతమైన విజయాన్ని సాధించగలుగుతారు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికి ఏం కావాలి? అంతరంగ పురుషునిలో శక్తి కావాలి, ఆత్మ వలన కలిగే బలం కావాలి. అంత మాత్రమే కాదు, ఇద్దరికీ విశ్వాసం కావాలి. ఇద్దరికీ విశ్వాసం కావాలి. విశ్వాసము ద్వారా మీ లోపల మీ ఇంట్లో ఎవరు నివసిస్తారు? ఇఫ్ యూ లూజ్ యువర్ ఫెయిత్, ద జీసస్ విల్ నెవర్ స్టే దేర్. మీకు విశ్వాసము అనేది ఉన్నప్పుడు యేసు వచ్చి మీలో నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు కేంద్రిత కుటుంబం అవుతుంది ఆ కుటుంబం. క్రీస్తు కేంద్రిత కుటుంబం కావాలి అంటే ఇద్దరికీ పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి అవసరం. దేవుని యందు విశ్వాసం కావాలి. దేవుని యందు విశ్వాసం బలంగా ఉంటేనే భర్తకు భార్య పట్ల, భార్యకు భర్త పట్ల కూడా విశ్వాసం పెరుగుతుంది. అండ్ ఒకరి పట్ల ఒకరి నమ్మకాలు లేకపోతే ఎట్లా ఉంటుందండి? భర్త ఏమో భార్యను నమ్మడు, భార్య ఏమో భర్తను నమ్మదు. ఒకళ్ళ ప్రక్కన ఒకళ్ళకు విశ్వాసం నమ్మకాలు లేవు. లోపల ఇంట్లో ఏముంటుంది? ఇక బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత అన్నాడట ఒకడు. చాలా సంసారాలు ఎలాగే ఉన్నాయి. బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత. మీ సంసారాలు, మీ కుటుంబాలు లోపల ఆనందాన్ని, బయట ఏ విధమైన పోరాటాలను మీరు ఎదుర్కొన్నా సరే, బయట ఏ విధమైన ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేసినా సరే, ఇంట్లో మీరిద్దరు గనక సఖ్యతగా ఉండగలిగితే బయట ఉన్న దేనినైనా సరే మీరు జయించగలుగుతారు. ఒకరినొకరు బలపరుచుకోగలుగుతారు, ఒకరినొకరు ఆదరించుకోగలుగుతారు. మీ జీవితం ఎట్టి పరిస్థితిలో కూడా ఓటమి పాలు కానే కాదు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కుటుంబంలో ఎవరు ఉండాలి? ఇప్పుడు క్రీస్తు కేంద్రిత కుటుంబంగా కుటుంబం ఉండాలి. క్రీస్తు మన కుటుంబంలో ఉంటే మన కుటుంబానికి ఏ విధమైన కొదువ ఏమీ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఏదో ఉంది, అది తెచ్చి పడేసా, ఇది తెచ్చి పడేసా అని చెప్పంటే కుదరదు బాబు. కొన్నిసార్లు తెచ్చి పడేసా అంటాడు అంతే. తెచ్చి పడేసేదేంటి నాకు అర్థం కాదు. దానికంటే ప్రాముఖ్యమైనది ఏమిటాయి అంటే ఇద్దరు కలిసి ఐక్యతగా ఉండడం ద్వారా క్రీస్తు గనక లోపల ఉండగలిగితే అది అన్నిటికంటే మిన్నయైనది, అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే ఘనమైనది క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఇంట్లో మా నాన్నని తీసుకొచ్చి కూర్చోబెట్టా, మా అమ్మని తీసుకొచ్చి కూర్చోబెట్టా, మా అత్తని తీసుకొచ్చి కూర్చోబెట్టా కుదరదు. అత్త మామలు అందరూ కూడా ఏదో ఒక రకంగా మన మధ్యలో పొల్లలేసేవాళ్ళుగా ఉండొచ్చేమో ఒకవేళ. నేను వాళ్ళెవరిని తోసేయను నేను. కానీ ఎంతవరకు ఉండాలో వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోగలిగి సహకరించగలిగితే అస్సలు ప్రాబ్లం ఉండదు. మీరిద్దరూ కనుక పరస్పర అవగాహన ఉంటే ఎదుటి వాళ్ళ మాటల్ని పెద్దగా మీరు ఖాతరు చేయాల్సిన అవసరత లేదు. 1-2 సార్లు ఎదురు చెప్తారు, మనం చెప్తే వినర్లేరా, వాళ్ళిద్దరూ ఒకటే లేరా అని అనుకుంటాడు, ఊరుకుంటాడు. అలాగే అనుకోవాలి, వాళ్ళిద్దరూ ఒకటే. ఎవరైనా సరే కొడుకున్నాడు, ఇద్దరు కోడలు కొడుకు ఇద్దరికి ఒకటే ఉన్నారనుకోండి, నేను చెప్పిన మాట వీడు ఏమీ వినడు,
వాళ్ళు ఆవిడ చెప్పిన మాట వింటాడు ఇక, అందుకని వాళ్ళిద్దరూ ఒకటేరా అని చెప్పి అనుకుంటే నాకు అది చాలా నచ్చుతుంది. అది వాళ్ళిద్దరూ ఒకటే అనుకుంటే. అది మీ అమ్మ గుర్తించాలి, మీ అత్త గుర్తించాలి, మీరిద్దరు ఒకటే అనే సంగతి. ఒకే బాటలో గనక మీరు జీవితాలను కొనసాగించగలిగితే 1 రోజు 2 రోజులు వాళ్ళు కొంచెం బాధపడినా ఆ తర్వాత మీ ఇద్దరి ఐక్యతను చూచి ఆ తర్వాత వాళ్ళే ఆనందిస్తారు. మా అబ్బాయి లేకపోతే నా కోడలు ఇద్దరు ఒకటిగా ఉంటారు, ఇద్దరు ఒకే మాట మీద వెళ్తారు, నిజంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది అని తర్వాత ఖచ్చితంగా వాళ్ళ నోట్లో నుంచి మీరు సాక్ష్యం వినగలుగుతారు. క్రీస్తు గనక మీ జీవితాల్లో ఉండగలిగితే ఆ ఐక్యతను మీరు కంటిన్యూగా కొనసాగించుకోవడానికి వీలవుతుంది. తర్వాత తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలని ఆ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు అంటే, ఆ భార్యాభర్తలను గురించి ప్రార్థన చేస్తూ భార్యాభర్త ఇద్దరి మధ్యలో క్రీస్తు ఉండాలి, అంత మాత్రమే కాదు వారు అంతరంగ పురుషుల్లో బలంగా ఉండాలి, ఆత్మలో బలంగా ఉండాలి అని చెప్తూ వారికి దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున దయచేయాలి అని అన్నాడు. మీ అమ్మకు మీ నాన్నకు ఎంత ఆస్తులు ఉన్నాయో తెలియదు, మీ అమ్మ దగ్గర నుంచి తీసుకురా అని చెప్పి పంపిస్తుంటాడు ఒక ఆయన. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వాళ్ళ బాబు దగ్గర నుంచి ఎవడేం తీసుకురానక్కర్లా, ఎవరేం తీసుకురానక్కర్లా. ఇద్దరి మధ్యలో క్రీస్తు గనక ఉంటే క్రీస్తుకున్న అంతటి ఐశ్వర్యం ఏ అమ్మకు ఏ నాన్నకు లేదు. నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ అమ్మకు ఏ నాన్నకు కూడా యేసుక్రీస్తుకున్నంతటి ఐశ్వర్యం లేదు. మీరెవరైనా సరే అత్తల దగ్గర నుంచి మామల దగ్గర నుంచి పీడించుకుని తింటే లాక్కోవాలని అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు పరలోకం నుంచి వచ్చేదానికి మీరు అడ్డుపడుతున్నారు అని నా భావన. మీకేమైనా కోపం వస్తుందేమో నాకు తెలీదు. దేవుని దగ్గర ఉన్న ఐశ్వర్యానికి మీరే అడ్డం పడుతున్నారు. బియాండ్ యువర్ ఇమాజినేషన్ గాడ్ ఈజ్ రెడీ టు సప్లై, గాడ్ ఈజ్ దేర్ టు రెడీ టు గివ్ ఎవ్రీథింగ్. ఆ మాట కూడా మనం చూస్తాం కింద. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలి. భార్యకు భర్తకు ఎన్నో అవసరతలు ఉంటాయి, కుటుంబాన్ని చాలా అభివృద్ధి పరచుకోవడానికి రేపటి నుంచి మీకు చాలా ఉంటాయి. ఎవరిస్తారండి అంటాడు. మీ అమ్మ పెడుతుందా, మీ బాబు పెడతాడా, ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని చెప్పంటే ఏ అమ్మ బాబులు అక్కర్లేదు, ఆ బాబు ఇస్తే చాలు మనం ఎంతైనా సరే సంపాదించుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. ఈ అమ్మ ఈ బాబులు ఇచ్చేసేస్తే ఇవేం మనకు సరిపోవు, ఆ బాబు ఇస్తే ఈ అమ్మకు ఈ బాబుకు కూడా పెడతాం మనమే. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ప్రతి తల్లికి, ప్రతి ఒక్క తండ్రికి, ప్రతి అత్తకు, ప్రతి మామకు మీరే ఇవ్వగలిగిన వాళ్ళు అవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళుగా క్రైస్తవ కుటుంబాలు ఉండకూడదు. మీరే పెట్టగలిగే వాళ్ళుగా మారాలి. ఆమె అనరే అన్నారా? అంటే మిమ్మల్ని దేవుడు అంతగా దీవించాలని నేను కోరుతున్నా. మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు కాకూడదు, మీరే ఇవ్వగలిగే వాళ్ళుగా మారాలి. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి తీసుకోవడం మీకు చేత అయితే మీరు ఇవ్వగలిగే వాళ్ళు అవుతారు, మనుషుల దగ్గర నుంచి తీసుకోగలిగితే అడుక్కునే వాళ్ళు అవుతారు. అంతే, ఏం లేదు తేడా ఇంట్లో. దేవుని దగ్గర నుంచి తీసుకోవడం చేత అయితే కనుక తప్పనిసరిగా ఇచ్చేవాళ్ళుగా దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా తీర్చిదిద్దుతాడు. దేవుడు ఇవ్వాలి అని కోరుతున్నాను అంటూ తర్వాత ఏమంటాడు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని నేను ప్రార్థించుచున్నాను. ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడన్నాను నేను? కుటుంబం కోసం. కుటుంబంలో ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు? భార్య, భర్త. ఇప్పుడు వీళ్ళ కోసం ప్రార్థిస్తూ మీరు అంతరంగ పురుషుల్లో శక్తి కలిగిన వారు కావాలి, ఆత్మలో బలపరచబడాలి, అదే రీతిగా విశ్వాసము ద్వారా క్రీస్తు మీలో నివసించాలి, దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మీ అవసరతలన్నీ తీర్చాలి అని కోరుతూ అత్యంత కీలకమైన ఒక విషయం చెప్పాడు. కుటుంబ నేపథ్యంలో అత్యంత అవసరమైనది ఏమిటంటే ప్రేమ. ఏంటండి? ప్రేమ. ప్రేమ ఎవరికి ఉండాలి? భర్తకు ఉండాలి, భార్యకు అక్కర్లేదా?
ఇద్దరూ పరస్పరము ప్రేమ కలిగిన వ్యక్తులు అయి ఉండాలి. ప్రేమ కంటే మించిన అద్భుతమైన సాధనం ఇంకొకటేమి లేదు. ప్రేమ కలపగలిగినంతటి బలంగా మరి ఏది కూడా ఎవరిని కలపదు. అది గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఈ ప్రేమను గురించి ఎంత చక్కగా వ్రాసాడంటే, ప్రేమను ఎవరైనా కొలుస్తారా చెప్పండి? ప్రేమను కొలవడం మీకు ఏమైనా చేత అవుతుందా? నేను అప్పుడప్పుడు నా కారులో 100 అడుగులు టేప్ పెట్టుకుని వెళ్తూ ఉంటాను. నేను 100 అడుగులు టేప్ ఇస్తాను, కొలవండిరా బాబు అండి. 100 అడుగులు టేప్ ఇస్తే దేన్ని కొలుస్తావు నువ్వు? స్థలాన్ని కొలుస్తావు, లేకపోతే పొలాన్ని కొలుస్తావు, లేకపోతే ఇంటిని కొలుస్తావు, లేదా చర్చిని కొలుస్తావు, ఏదన్నా కొలుస్తావు నువ్వు. కానీ భార్య ప్రేమ, భర్త ప్రేమ ఎంత గొప్పదై ఉండాలంటే, ఏ మెజర్మెంట్స్ కూడా, ఏ యొక్క మెజర్స్ లేకపోతే ఏది కొలతలు కొలిచే ఏ సాధనం కూడా సరిపోనంత అధికమైనదై ఉండాలి. ఆ ప్రేమ ఎవరి ప్రేమ? ఇది దేవుని ప్రేమ. ఆ ప్రేమను గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? దాని యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు శక్తివంతులు కావాలి. ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్, ఆటోమేటికలీ యూ విల్ షో యువర్ లవ్ టువర్డ్స్ యువర్ పార్ట్నర్. దేవుని ప్రేమ అర్థం చేసుకోగలిగిన వాడు తన జీవిత భాగస్వామికి ప్రేమను పంచగలుగుతాడు. దేవుని ప్రేమ మీకు అర్థం కాకపోతే, సంఘంలో నీవు ఒక నాయకుడు అయి ఉండొచ్చు, సమాజంలో ఒక లీడర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో ఒక వ్యవస్థలో నీవు ఒక పెద్ద మరి ఒక ఆఫీసర్ అయి ఉండొచ్చు. వాట్ పొజిషన్ యు ఆర్ హ్యావింగ్ డజంట్ మ్యాటర్. ఎస్, పరిస్థితి మీకుంది, నాకు అనవసరం. కానీ దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతే మనము సరి అయిన రీతిలో జీవిత భాగస్వాములకు ప్రేమను పంచలేం. ఆయన ప్రేమ అర్థమైతే గనక ఆటోమేటిక్గా మధ్యలో ఏదైనా చిన్న చితక సమస్యలు వచ్చినా సరే వెంటనే మరలా తిరిగి ఆ ప్రేమను పంచడానికి మనం పూనుకుంటాం. అంతే. ఒక్కసారి చూడాలి దేవుని ప్రేమ ఎంత. నేను ప్రేమకు పరిమితులు విధిస్తున్నాను, దేవుని ప్రేమ పరిమితులు లేనిది. నేను దేవుని యొక్క ప్రేమకు ఎల్లలు విధిస్తున్నాను, దేవుని ప్రేమ ఎల్లలు లేనిది. కాబట్టి దేవుని ప్రేమ ఇంత గొప్ప ప్రేమ అయితే, ఆయన ఇంతగా నన్ను ప్రేమించినప్పుడు నేను ప్రేమించొద్దా అనే ప్రశ్న వచ్చేస్తుంది. యోహాను పత్రికలోనికి మీరు వెళితే, ఆయన మనల్ని ఇంతగా ప్రేమించాడు గనుక మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమింప బద్ధులమై ఉన్నాము అన్నాడు. బద్ధులమై ఉన్నాం. ఆ మాట 3 సార్లు యోహాను మొదటి పత్రికలో రాస్తాడు. మనం బద్ధులమై ఉన్నాం, బద్ధులమై ఉన్నాం, బద్ధులమై ఉన్నాం. ఆయన నడిచినట్లే మనం నడుచుకొన బద్ధులమై ఉన్నాం. ఆయన ప్రేమించినట్లే మనం ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఆయన ప్రాణము పెట్టినట్లే మనము కూడా ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాం. 3 విషయాలు రాస్తాడు. ఆయన నడిచినట్లే మనం నడవాలి, ఆయన ప్రేమించినట్లే మనం ప్రేమించాలి, ఆయన ఎలాగైతే జీవితాన్ని త్యాగం చేశాడో అలాగే జీవితాన్ని కూడా మనం కూడా త్యాగం చేయాలి. బద్ధులమై ఉన్నాం. అది చాలా అవసరం. దీనిలో కీలకమైనది, కుటుంబానికి కీలకమైనది ఏమిటంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు. దేవుని ప్రేమ ఎటువంటిదట? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. నేనంటాను, ఈ కపుల్స్ ఇద్దరు కూడా, మీ ఇద్దరికి ఏమండి, మీరు ఇంత నన్ను ప్రేమించడానికి నాకు ఎక్కడ యోగ్యత ఉంది? మీరు ఇంతగా ప్రేమిస్తున్నారు అని మీ భార్య మీతో అనాలి. అలాగే మీరు కూడా నిజంగా నీవు ఇంతగా నన్ను నమ్మి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు, నా కోసం ఇంత త్యాగం చేస్తున్నావు, వాస్తవంగా ఐఎమ్ అన్ఫిట్ ఫర్ యువర్ లవ్, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ యువర్ సాక్రిఫైస్. నువ్వు నా దానవైనందుకు నాకు ఆనందంగా ఉంది, నేను దీని అంతటికి యోగ్యుడిని కాదు, నువ్వు లేకపోతే నేనేమయ్యేవాడిని. భర్త మాట భార్యతో చెప్పగలిగితే అది నిజమైన దాంపత్యం అవుతుంది. అలాగే మీరు ఇంతగా ప్రేమిస్తున్నారు, ఈ ప్రేమకు నేను అర్హురాల్ని కాదండి, మీ ప్రేమ గొప్పదండి, మీ ప్రేమతోనే నేను బ్రతుకగలుగుతున్నానండి అని గనక నీ భార్య అనగలిగితే అది నిజమైన కుటుంబం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా సమస్యలు ఏముంటాయి అక్కడ? ప్రేమ ప్రతి సమస్యను జయించగలుగుతుంది.
ప్రేమ అనేది ప్రతి ఆకలిని జయించగలుగుతుంది. ప్రేమ అనేది ప్రతి దానిని జయించగలుగుతుంది. సమస్యలు ఎన్నైనా రానివ్వండి గాక, సుడిగుండాలు రానివ్వండి, ఆకలి దప్పికలు రానివ్వండి, ఇరుకులు ఇబ్బందులు రానివ్వండి, ఏది వచ్చినా సరే వాటన్నిటినీ అధిగమించి ముందుకు తీసుకుని వెళ్ళగలిగేది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ. ఆ ప్రేమే గనక మనలో ఉంటే గనక ఏమవుతుందో తర్వాత వ్రాస్తాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, దాన్నే నేను ఇలా అంటాను, వేరొక తర్జుమాలో రాస్తాడు, మనలో కార్యసాధకమైన ఆయన ప్రేమ చొప్పున. ఆయన ప్రేమ మనలో కార్యసాధకమైతే, ఆ ప్రేమ మనలో నింపబడి ఉంటే అప్పుడట మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా దేవుడు చేస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరికి ఇస్తాడో చెప్పనా? ప్రేమ కలిగినటువంటి దంపతులకు దేవుడు సమస్తాన్ని ఇస్తాడు. ఆ తర్వాత అధ్యాయాలు కూడా మీరు చదువుకోండి, చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. క్రిస్టియన్ యూనిటీని గురించి 4వ అధ్యాయం ఉంటుంది, ఒకసారి చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనాలను చూడండి ఒకసారి. అక్కడ మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. దేవుడిచ్చిన బంధం, దేవుడు అనుగ్రహించినటువంటి సంబంధం, అనుబంధం ఇది దేవుని ద్వారా కలపబడినటువంటి ఐక్యత. చాలాసార్లు తిట్టుకుంటారు కొంతమంది, మీ అమ్మా బాబులు నాకు కట్టబెట్టారు, నాకు వచ్చి పెద్ద గుదిబండలాగా తయారయ్యావు, అట్లాంటి దానా ఇట్లాంటి దానా అంటాడు ఈయన. మిమ్మల్ని చేసుకున్న దగ్గర నుంచి నాకు అనవసరమైన ఇబ్బందులన్నీ వచ్చి పడ్డాయి అని చెప్పి ఈవిడ అంటుంది. ఎప్పుడు రోజు తన్నుకులాటే గొడవ. ఇక్కడ ఎవరు కలిగించారండి మీకు ఐక్యత? దేవుడు కలిగించిన ఐక్యత ఇది, దేవుడు ఏర్పాటు చేసిన బంధం ఇది, పరిశుద్ధాత్ముని ద్వారా కలిగినటువంటి సంబంధం. దాన్ని ఏం చేయాలి? ఐక్యతను ఏం చేయాలట? ఐక్యతను కాపాడుకున్నట యందు శ్రద్ధ గలవారై, ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు. ప్రేమ అనేది మీలో ఉంటే ఏం చేస్తుంది? ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ఉంటాయి చిన్న చితక సమస్యలు తలెత్తుతాయి. మీకు సహనం అనేది ప్రేమ ఉండి, ప్రేమలో నుంచి సహనం కనుక ఉద్భవిస్తే అప్పుడు అన్నిటినీ సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి. సహనం ఉందో లేదో చూడండి. అప్పుడప్పుడు బీపీలు ఎక్కువైపోతున్నాయి మనందరికీ, దేన్ని తట్టుకోలేకపోతున్నాం, కైకేలు ఆడుతున్నాం, కారాలు మిరియాలు నూరేస్తున్నాం. వెనకటికి ఏదో బుర్ర మీద ఏదో ఇటు వేసి కొట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎవరిని వేసేసి కొట్టట్లా, మాటలతో బాధేస్తున్నాం అంతే. కర్రతో కొట్టిన దానికంటే మాటతో కొట్టిన దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది. అవునంటారా కాదా? ఏం మాట్లాడరే? కర్రతో కొడితే బాగా తగులుతుందా, లేకపోతే నోటితో కొడితే తగులుతుందా బాబు? మీరందరూ దేంతో కొడుతున్నారు? అదే అదే కర్రతో కొట్టింది మానిపోతుంది సార్, కనబడ్డమే కాదు మానిపోతుంది తొందరగా. అందుకని మాటలతో గాయపరచుకోకండి ఒకళ్ళొకళ్ళు. ప్రేమతో సహించండి, దీర్ఘశాంతముతో కూడిన వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని పౌలు ఆ కుటుంబాన్ని గురించి కోరాడు. ఇక్కడ 5వ అధ్యాయంలోకి వస్తే 5వ అధ్యాయంలో భార్యాభర్తల సంబంధాలు సహజంగా ఎలా ఉండాలో చాలా చక్కగా పేర్కొనబడ్డాయి. భర్త భార్యను ప్రేమించాలి తన సొంత శరీరంలాగా, అలాగే భార్యేమో అన్ని విషయాల్లో విధేయతను కనపరుస్తూ వెళ్ళాలి అనే మాటలు చాలా చక్కగా కనిపిస్తాయి. అక్కడ భార్య యొక్క ధర్మం కంటే కూడా భర్త ధర్మమే నాకు ఎక్కువగా కనబడుతుంది. చాలాసార్లు పెళ్ళిళ్ళల్లో ప్రేమించాలి అనే మాట మాత్రమే చెప్పేసి ఊరుకుంటారు. కానీ నేను ఎప్పుడైనా మ్యారేజెస్ చేస్తే ప్రేమించాలి అనే మాట కంటే కూడా ఆ ప్యాసేజీలో ఉన్న ఇంకా వేరే విషయాలు కూడా నేను చెప్తాను. ఆ ప్యాసేజీలో ఏముంటాయంటే భర్త భార్యను ప్రేమించాలి,
అంత మాత్రమే కాదు, సంరక్షించాలి, పోషించాలి అని ఉంటుంది. పోషించాలట, సంరక్షించాలంట, ప్రేమించాలి ముందు మాట, ఆ తర్వాత పోషించాలి, ఆ తర్వాత సంరక్షించాలి. నేను దీనికి ఇంకొక ఎడిషన్గా ఇంకోటి కలుపుతూ ఉంటాను అప్పుడప్పుడు. పేతురు పత్రికలోది సన్మానించాలి అని. అది అసలే చేయం మనం. మాటిమాడికి సాధిస్తూ ఉంటాం, ఆవిడ సాధిస్తూ ఉంటుంది, ఈయన సాధిస్తూ ఉంటాడు, కానీ సన్మానించుకోరు ఒకళ్ళనొకళ్ళు. ఇవన్నీ చేసుకోగలిగితే కుటుంబం ఎంతమందికి ఆదర్శంగా ఉంటుంది. తర్వాత వెనక ఉన్న మీ పిల్లలకి ఎంతమందికి మీరు ఆదర్శంగా నిలబడగలుగుతారు, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. 5వ అధ్యాయంలో ఉన్న ధర్మాలను పాటించగలిగితే కుటుంబం ఎంత బాగుంటుంది. ఇకపోతే 6వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 6వ అధ్యాయంలో కుటుంబానికి ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటంలో కుటుంబం ఒక సైనికుల్లాగా ఇద్దరు కలిసి పోరాడాలి. సర్వాంగ కవచము అనేది 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. భార్య భర్త ఇద్దరు కూడా ధరించుకోవలసింది ఏమిటో తెలుసా? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచంలో ఉన్న పార్ట్స్ దాంట్లోనే వ్రాయబడ్డాయి. చాలా చక్కగా వ్రాశాడు అక్కడ ఏమంటాడు? మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోండి, నీతి అనే మైమరువు తొడుగుకోండి, పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కోండి, విశ్వాసమనే డాలు పట్టుకోండి, అలాగే రక్షణ శిరస్త్రాణాన్ని, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. ఇవన్నీ గనక ఇద్దరికి ఉంటే, ఇద్దరు కలిసి ఎవరితో పోరాడతారు? అపవాదితో పోరాడతారు. దుష్టుని అగ్ని బాణాలన్నింటినీ చల్లార్చగలుగుతారు. దానికి బదులుగా ఇవాళ కుటుంబాలు ఎలా తయారైపోయాయి? వీఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. వైఫ్ ఈజ్ ఫైటింగ్ విత్ హర్ హస్బెండ్, హస్బెండ్ ఈజ్ ఫైటింగ్ విత్ హర్ వైఫ్. ఆమెమో వైఫ్ ఈజ్ ఫైటింగ్ విత్ హర్ హస్బెండ్. ఆమె తన భర్తతో పోరాడుతుంది, ఈయన గారు తన భార్యతో పోరాడుతున్నాడు. కానీ మన ఇద్దరం పోరాడాల్సింది ఎవరితో? అపవాది శక్తులతో పోరాడాలి. వాడు దుష్టుని అగ్ని బాణాలు మన మీద వేసి ఏదో ఒక రీతిగా మనం తగలబెట్టడానికి, మన సంసారాలు తగలబెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాడి యొక్క అగ్ని బాణాలను మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకొని, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని పోరాడాలి. అమ్మా బాబులు ఇచ్చేటువంటి వాటితో వీటితో కాదు తన్నుకులాడేది. మా అమ్మ ఎంత ఇచ్చింది నాకు, మా బాబు ఎంత ఇచ్చాడు, మా నాన్న ఇంత తీసుకొచ్చా, మా ఇంటి దగ్గర నుంచి ఎంత తీసుకొచ్చా, వీటితో నాది ఎక్కువ నీది ఎక్కువ అని చెప్పి వీటితో తన్నుకులాడకండి. ఎక్కడ దేవుడిచ్చేదాన్ని ధరించుకోండి, అపవాది యొక్క శక్తులతో పోరాడండి. అప్పుడు ఘనమైనటువంటి విజయాన్ని సాధించడానికి వీలవుతుంది. ఈ కుటుంబ నేపథ్యానికి కావలసిన అద్భుతమైన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది ఎఫ్ఎస్సి పత్రిక నాకు కనిపించేది. దాన్ని పదే పదే చదవండి, అదొక అసైన్మెంట్గా తీసుకోండి. దాన్ని చదువుతున్నప్పుడు నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని ప్రతి భార్య ప్రతి భర్త కూడా ఆలోచించుకోండి. ఈ క్వాలిటీస్ని మీరు బిల్డప్ చేసుకోగలిగితే మీకంటే సుసంపన్నులు, మీకంటే గనులు, మీకంటే గొప్పవారు, మీకంటే శ్రేష్ఠులు మరొకరు ఎవరు ఉండరు. దేవుడు ఆ విధంగా మీ కుటుంబాలను ఆశీర్వదించి అత్యున్నతమైన స్థితిలో నిలబెట్టాలి అనేది నాకున్నటువంటి హృదయపూర్వకమైన కోరిక. సమస్యలు ఎన్నో తలెత్తుతూ ఉంటాయి. మెయిన్ టార్గెట్, సాతాను యొక్క టార్గెట్ ఏమిటంటే భార్యాభర్తల యొక్క జీవితాలను ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టి వీటి ద్వారా మొత్తం ఆ యొక్క సంసారం మీ ఇద్దరి మీద ఆధారపడి లేదు ఇది. ఎందుకంటే మీ ఇద్దరూ కలిసి చాలా ఒక విశాలమైన ప్రపంచానికి అంతటికీ కూడా మీరు లీడర్స్. మీరు ఇక్కడ ఇద్దరి మధ్యలో ఏదైనా తేడా వస్తే దీని ఎఫెక్ట్ అనేది అటు కొంతమంది మీద ఇటు కొంతమంది మీద ఖచ్చితంగా పడుతుంది. అంటే మీరిద్దరూ కూడా రెండు పక్షాలుగా మారిపోతారు. మీరిద్దరూ ఐక్యతగా ఉంటే ఆ రెండు పక్షాలు తన్నుకోవు, కానీ మీరిద్దరు తన్నుకుంటే ఆ రెండు పక్షాలు తన్నుకుంటాయి. అంటే మీరు ఎంతమందికి పెద్ద ఇబ్బందికరంగా తయారవుతారు. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరి సోదరులుగా, దంపతులుగా మీరు ఇతరులకు ఎవ్వరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించకుండా
దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్యంలో ఉన్న ఈ యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రాతిపదికగా మీ జీవితాలను నమ్మకంగా కొనసాగించుకోవాలనేది నా హృదయపూర్వకమైన కోరిక. ఆల్ రైట్, చదవండి, దాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయండి. ఇకపోతే పాస్టర్ గారు అన్నారు, ఎవరైనా కొన్ని ప్రశ్నలకు అవకాశం ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. ఏమన్నా